ఖైరతాబాద్ లో 4వ రోజు మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్లలో వచ్చి మహాగణనాథుని దర్శించుకుంటున్నారు. ఇక సిటీలో బడా గణేష్ ను దర్శించుకోవడానికి రాత్రి 11:45 వరకు మెట్రో రైలు నడపనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఖైరతాబాద్ నుంచి కల్పన మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, ఎలా ఉంది బడా గణేష్ దగ్గర సందడి? వీకెండ్ కదా. ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు 4వ రోజు ఖైరతాబాద్ బడా గణేష్ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ప్రజలందరికీ దర్శనమిస్తా ఉన్నాడు. ఇక వీకెండ్ అవ్వడంతో కూడా రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరి మనతో పాటు ఖైరతాబాద్ ఉత్సవ సమితి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. వీణాక్క, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఈ సంవత్సరం గాను దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఇక వీకెండ్ సమయంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. అక్క, పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉన్నారు. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా వీకెండ్ కూడా రావడం జరిగింది. సో ఎలా ఉంది అక్క? జనం అయితే ఉత్సాహంగానే ఉన్నారు. సాటర్డే కాబట్టి అందరికీ హాలిడే మూడ్ లో ఉన్నారు. మాక్సిమం క్రౌడ్ వస్తుంది. ఎలా వస్తుంది అలా పోలీస్ వాళ్ళు ఎంబడెంబడే మూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ వచ్చేటట్టుగా. దాంతోపాటు విఐపీలో కూడా తాకిడి ఉంది. కొంతమంది తెలిసి వస్తున్నారు విఐపీలు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా విఐపీ వాళ్ళు వస్తారు. సో ఈ రెండు కొంచెం ఈ రోజు తాకిడి ఎక్కువనే ఉందని చెప్పొచ్చండి. మనం ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేశ్ దగ్గర 10 రోజుల పాటు ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో ఈ సంవత్సరం గాను నిన్న హోమం కార్యక్రమం జరిగింది. నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు ఉండనున్నాయి అక్క? ప్రస్తుతం అయితే డైలీ కల్చరల్ యాక్టివిటీస్ అది అవుతూనే ఉన్నాయి. సోమవారం రోజున వచ్చేసి మళ్ళీ కళ్యాణ కార్యక్రమం ఒకటి ఉన్నదండి. దీని తర్వాత మన మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదైతే అకాడమీ వాళ్ళు ఉంటారో ఇప్పుడు పిల్లలకు వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. భగవంతుని ప్రెమిసెస్లో ఇలాంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుందని మార్నింగ్ పూట పిల్లలందరికీ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్ మాత్రం డైలీ ఉంటూనే ఉంటాయండి. నెక్స్ట్ కళ్యాణం కార్యక్రమం అంటున్నారు. ఇప్పటికే హోమం కార్యక్రమం అయిపోయింది. ఇంకా స్పెషల్ గా ప్రత్యేకమైన పూజలు కావచ్చు, అలాంటివి ఏమన్నా నిర్వహిస్తున్నారా? పూజలు జరుగుతూనే ఉన్నాయండి. మనం ఏదైతే ఒక్కొక్కటి ఉంది, నేను వన్ డే అప్డేట్ ఇస్తూనే ఉంటాము. రిఫ్రెష్ ఏ రోజు ముందు వెనకాల ఉంటుంది. కాకపోతే మెయిన్ కళ్యాణాలు కానివ్వండి, హోమాలు కానీ ముందు ఫిక్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఫిక్స్డ్ డేట్ ఉంది. కొన్ని ఈవెంట్స్ మాత్రం అకార్డింగ్ టు క్రౌడ్ తాకిండి పట్టేసి ముందు అరేంజ్ చేయాలా, వెనక అరేంజ్ చేయాలని ఆలోచించి మీకు అప్డేట్ ఇస్తుంటాం. ముఖ్యంగా వీకెండ్ అయితే చాలు, ఎక్కడ కూడా కాలు పెట్టడానికి ప్లేస్ ఉండదు. మరి వీకెండ్ సమయంలో ఎట్లా ఉంటుంది? దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మీరు చూస్తున్నట్టు పోలీస్ వాళ్ళు ఒక పకడ్బందీ వ్యూహం చేశారు ఈ సంవత్సరం. ముందేమైతే ఎంత క్రౌడ్ వచ్చినా ఒక వరద కనిపించేది. వాళ్ళు ఒక్కళ్ళు కూడా లైన్లు రాకుండా అక్కడ బ్యానర్ వాళ్ళు అక్కడ అవుట్ పంపిస్తారు, అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అక్కడ నుంచి వెనక పంపించేస్తున్నారు. మధ్యలో స్టే లేకుండా ఆ వరద అనేది కనబడకుండా మేనేజ్ చేస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే వరదలానే ఉంది క్రౌడ్ కూడా. సో చూస్తూ ఉండగా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వీకెండ్ అవ్వడంతో కూడా మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు శనివారం, రేపు ఆదివారం 2 రోజులు కూడా ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల సందడి అయితే ఏర్పాటు ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకొని ఉన్నారు.